నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. సిటీ న్యూస్ వీక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 68వ జయంతి వేడుకలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు. ముగిసిన రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు. సిటీ న్యూస్ బులెటిన్ కు స్పందన. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో మెడికల్ క్యాంప్. పంట కాలువ సాగునీరుకు శ్రమదానం. నడుం బిగించిన జంగారెడ్డిగూడ మండలం వెంకటరామంజపురం రైతులు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో అధిక మొత్తంలో సాగుకు సిద్ధమవుతున్న పత్తి పంట. రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులు జంగారెడ్డిగూడెంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ ప్రాముఖ్యతను అర్థమయ్యేలా వివరించారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో 30 రోజుల పాటు పవిత్రమైన రంజాన్ ఉపవాసాలను పూర్తి చేశారు. ఈదుల్ ఫితర్ ను సాంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లోని మసీదులన్నీ ఖురాన్ ప్రవచనాలతో మారుమ్రోగాయి. ఇస్లాం అంటే నమ్మకంతో కూడినదని ముస్లిం మత పెద్దలు చెబుతారు. ప్రతి ఒక్కరూ 5 నియమాలను పాటించాలని సూచిస్తూ ఉంటారు. రంజాన్ సందర్భంగా ముస్లింలలో పండుగ వాతావరణం కొట్టించినట్లు కనపడింది. దేవుడు ఒక్కడే, నమాజ్, ఉపవాసం, దానం, మక్కా యాత్ర వంటి నియమాలను ముస్లింలు పాటిస్తారు. కఠినమైన ఉపవాసాలను ఆచరించే రంజాన్ మాసం సోమవారంతో పూర్తి కావడంతో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రీఫ్రెష్ మినరల్ వాటర్ అధినేత చౌదరి బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్, ఆల్మానైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఉమర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ సలీం, షేక్ ముస్తఫా, టిప్ టాప్ బాజీ, అమీర్, షేక్ హీరా హకీం, అమీర్ అస్గర్ అలీ, షరీఫ్, బాషా, అహ్మద్, బషీర్ ఖాన్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రంజాన్ మాసం ఉన్నంతకాలం రీఫ్రెష్ మినరల్ వాటర్ ను ఉచితంగా అందజేసిన చౌదరి బాబుకు ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. अब हाथ बांध लेके अलहम का सूरा और सानी सूरा पढ़, बाद रुकू करते, सजदा करते और फिर खड़े हो जाते. खड़े हो जाने के बाद अलहम सूरा और सानी सूरा पढ़ते भाई. अलहम सूरा और सानी सूरा पढ़ने के बाद फिर भी 3 बार तकबीर बोलते भाई. रुकू में जाने से पहले 3 बार तकबीर बोलते. अल्लाहु अकबर, अल्लाहु अकबर. ఈ సందర్భంగా పలువురు మోటార్ సైకిల్ పై, మరికొందరు నడుచుకుంటూ శ్మశానాల వద్దకు చేరుకొని పూర్వీకులను మననం చేసుకుంటూ ప్రార్థనలు చేశారు. రంజాన్ మాసంలో దానానికి సహజంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. యాచకులకు పలువురు దాన ధర్మాలు చేశారు. పవిత్రమైన రంజాన్ పండుగ పురస్కరించుకొని బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు, సోదరమణులందరికీ కూడాను నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు స్థానికంగా గల బనేర్ ఈద్గా వద్ద మరి వేలాది మంది ముస్లిం సోదరులందరూ కూడాను ఈదుల్ ఫితర్ నమాజ్ అదా చేయడం జరిగింది. మరి ఈ నమాజ్కి ఎవరైతే వచ్చి ఈద్గా వద్ద నమాజ్ చదువుతారో వారు మరి తల్లి కడుపులోంచి ఒక చిన్న పిల్ల ఎలాగైతే
ఏ పాపం ఎరగకుండా పుడతాడో అలాగా ఈ ఈద్గా వద్ద నమాజ్ చదివి బయటికి వెళ్ళినట్లయితే వారి పాపాలన్నీ పోతాయని చెప్పేసి మరి ఖురాన్లో చెప్పబడింది. మరి అలాగే ఈ స్థానికంగా మరి బైనర్ దగ్గర ఈద్గా దగ్గర నమాజ్ ఆచరించడం ముస్లిం సోదరులందరికీ కూడాను, అలాగే ముస్లిం సోదరిమణులందరికీ కూడాను నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈద్గా దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళి మరి స్థానికంగా ఉన్న ఊళ్ళో మసీద్ వద్ద ఉన్న ఖబర్స్థాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా పెద్దలకి ప్రత్యేకమైనటువంటి దువాలు చేయడం జరుగుతుంది. మరి అక్కడ నుంచి వారి పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా సలాములు తెలియజేసుకుంటాం. మరి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 68వ జయంతి వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణంలో వాడవాడలా జరుపుకున్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి మండవల్లి విజయసారథి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్ర శ్రీధర్, యూత్ నాయకులు తెల్లాడ దిలీప్ కుమార్, మాజీ ఎంపీపీ కొండపల్లి కేశుబాబు, మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ, భాస్కర్, శంకు సురేష్, రావురి కృష్ణ, వసంతాటి మంగరాజు, చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, అనుబంధ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన డీసీసీ అధికార ప్రతినిధి మేకా ఈశ్వరయ్య సిటీ న్యూస్ తో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను మననం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర కలిగి భారతదేశంలో అనేక విప్లవాత్మకమైన సంస్కరణల్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టి దశ నిర్దేశం అనేటువంటి ప్రజలకు చూపించినటువంటి మార్గం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందులో ఆనిముత్యం లాంటి రాజీవ్ గాంధీని భారత ప్రధానిగా మనం చూసాం. మనందరికి కూడా తెలుసు, ఇందిరాగాంధీ గారి కుటుంబమే భారతదేశానికి ఒక త్యాగ కుటుంబం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే భింద్రన్వాలే ఇందిరాగాంధీ గారిని కాల్చినప్పుడు ఆ సమయంలో భారతదేశ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆపదలాగా ఎన్నో ఇబ్బందులు ఏర్పడి ఆ సమయంలో రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న సందర్భంలో తీసుకొచ్చి ఆయన భారత ప్రధానిగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది భారత ప్రజలు ప్రభుత్వం. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇందిరాగాంధీ గారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబంగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ రాజీవ్ గాంధీ గారి భార్య అయినటువంటి సోనియా గాంధీ గారు కూడా ఎన్ని పదవులు ఆమెను వరించినప్పుడు కూడా నాకు ఈ పదవులు అవసరం లేదని చెప్పినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీకి చరిత్ర అనేది. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ అధ్యక్షతన రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు రాజీవ్ గాంధీకి పూలదండలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని సిహెచ్ఆర్ సత్యనారాయణ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు, ఉక్కుర్తి దుర్గారావు, పిండి రాము, ఆదివీర వెంకట్రావు, మెరకనపల్లి ప్రవీణ్ కుమార్, పుత్తయ్య, గుబ్బల నాగేశ్వరరావు, ఎల్ఆర్ కృష్ణబాబు, వాస రామకృష్ణ, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా మీ సేవా కేంద్రం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు, మాజీ దేశ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మరి దేశం డెవలప్ అనే ఉద్దేశంతో ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో అనేక శ్రద్ధ తీసుకుని ఈ దేశాన్ని మరి ముందు నడిపించారు, యువతను ముందు నడిపించారు. ఆయన మార్గంలో మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త నడిచి ఈ దేశాభివృద్ధికి మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో సంభవిస్తున్న మరణాలపై ఈ నెల 19వ తేదీన సిటీ న్యూస్ ప్రసారం చేసిన బులెటిన్కు అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీనివాసపురం గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. క్రిమికీటకాలు, దోమలు, ఈగలు నివాసించకుండా బ్లీచింగ్ చల్లారు.
అదేవిధంగా లక్కవరం పిహెచ్సి వైద్యాధికారి ఎస్కే ఖజర్ ఆదేశాల మేరకు ప్రాథమిక చికిత్సా కేంద్రాలను పలుచోట్ల ఏర్పాటు చేశారు. ఇంటింటికి సంచరిస్తూ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గంగాధర్రావు, టీకే మూర్తి, బిఆర్ రత్నకుమారి, ఎంవి జ్యోతి, శ్రీదేవి, సిహెచ్ వరలక్ష్మి, కె లక్ష్మీకుమారి, జి దేవి తదితరులు పాల్గొన్నారు. చేతబడి వంటి అపోహలు మానుకోవాలని వైద్యులు మేరీ గోల్డ్ సిటీ న్యూస్తో తెలిపారు. శ్రీనివాసపురం గ్రామంలో ఈ ఫీవర్ సర్వేలెన్స్ జరుగుతుందండి. మా క్లస్టర్ ఆఫీసర్స్ నరేంద్ర శేషి గారు, గంగాధరం గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మేము హౌస్ టు హౌస్ సర్వే చేసామండి. దీనిలో మా హెల్త్ అసిస్టెంట్ గంగాధరం గారు, ఏఎన్ఎం గారు రబీ రత్నకుమారి గారు, అలాగే ఆశా జ్యోతి సెకండ్ ఏఎన్ఎం జ్యోతి గారు, ఆశాలు నలుగురు మొత్తం అందరం కలిపండి టీముల కింద ఏర్పడి హౌస్ టు హౌస్ సర్వే చేసామండి. సర్వే చేసి రక్తపోతలు సేకరించి వారికి తగ్గ మందులు, ఆ రక్తపోతలకి వాళ్ళ జ్వరాలు తగ్గ మందులు ఇచ్చి ఆ రక్తపోతలన్నీ మళ్ళీ మేము లక్కవరం పిహెచ్సికి టెస్ట్ కోసం పంపిస్తున్నామండి. అలాగే వాటర్ ట్యాంక్స్ క్లోరినేషన్ చేయించాము. శానిటేషను అంతా మాకు ఊరి పెద్ద అయిన పోల్నాడు బాబ్జీ గారు చక్కగా అన్నీ అరేంజ్ చేసి మళ్ళీ మనుషులను పెట్టి క్లోరినేషన్ బ్లీచింగ్ అంతా చెల్లించి చక్కగా చేయించారండి. గ్రామంలో అందరూ మాకు సహకరించి చక్కగా ఈ యొక్క సర్వేలెన్స్లో కూడా మాకు చక్కని సహకారం అందించారు. ఈ జ్వరాలు అనేవి వచ్చి కొంచెం ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, వర్షాలు ఎండల వల్ల క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి వైరల్ ఫీవర్లో రక్త కణహీనత తగ్గడం వల్ల కొంచెం ఒకరిద్దరు మరణాలు సంభవించినాయండి. అయితే గ్రామంలో అందరూ ఈ చేతబడులు అవన్నీ అపోహపడుతున్నారు. అవేమీ కాదు, ఈ వైరల్ ఫీవర్స్ వల్ల ఇలా జరుగుతుందని మా వైద్యులు నిర్ధారించారండి. రిపోర్టులను బట్టి కూడా మేము ఇవేమి అన్ని వీధులు హడావిడిగా శుభ్రం చేసినప్పటికీ శ్రీనివాసపురంలోని జంగారెడ్డిగూడెం వైపుకు వచ్చే అప్రోచ్ రోడ్ వద్ద ఉన్న గేట్ వాల్ను శుభ్రం చేయలేదు. మంచినీరును వదిలే గేట్ వాల్ కిందికి ఉండడంతో అక్కడ ఉన్న నిల్వ నీరు కలుషితంగా దర్శనమిస్తుంది. పైప్ లైన్ గుండా వెళ్లే మంచినీరును గ్రామస్తులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ గేట్ వాల్ వద్ద నిల్వ ఉన్న కలుషిత నీటిని తొలగించి ప్రజలను రోగాల బారి నుంచి విముక్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఎడమ కాలువలో ఏర్పడిన కలుపు మొక్కలను రైతులే తొలగిస్తున్నారు. ఈ వింత దృశ్యం జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటరామంచపురం గ్రామం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. చింతల్పూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ రైతుల సౌకర్యార్థం ఎడమ కాలువ గుండా సాగునీరు వదిలారు. కానీ సంబంధిత శాఖాధికారులు కాలువలో పేరుకుపోయిన పూడికలను, కలుపు మొక్కలను తొలగించడంలో విఫలమయ్యారు. దీంతో దిగువ ప్రాంతానికి సాగునీరు చేరకపోవడంతో రైతులు, కూలీలు శ్రమదానం చేసి కాలువలో ఏర్పడిన కలుపు మొక్కలను తొలగించారు. పేరంపేట నుంచి వెంకటరామంచపురం గ్రామానికి ఎడవ కాలువ విస్తరించి ఉంది. ఆ కాలువకు సంబంధించి 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. 150 మంది రైతులు, సుమారు 300 మంది కూలీలు 100 ఎకరాల బాడవ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. దిగువ పొలాలకు సాగునీరు అందచేయకపోవడంతో బాడవ భూములు ఎండిపోతున్నాయి. పెద్ద రామంజనేయులు, చిన్న సత్యనారాయణ, దోరేపల్లి శేషారావు, బి నాగేశ్వరరావు తదితర రైతులకు సంబంధించి బాడవ పొలాలకు సాగునీరు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక వెంకటరామంచపురం గ్రామానికి చెందిన మైరెడ్డి సూర్యచంద్రరావు, రామంజనేయులు, కూన రాముడు, నూనె నాగు, నాగేశ్వరరావు, సురేష్ తదితర రైతులు స్వచ్ఛందంగా కాలువలోకి దిగి కలుపు మొక్కలను తొలగించారు. సుమారు 1.5 కిలోమీటర్ వరకు శ్రమదానం చేసినట్లు రైతులు తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట పొలాలకు సంబంధించి సక్రమమైన రహదారిని నాశనం చేసి పనికి వచ్చే పూడిక తీత పనులు చేయలేదని అధికారులపై, నాయకులపై వెంకటరామంచపురం రైతులు సిటీ న్యూస్తో ఆవేదన వ్యక్తం చేశారు. మాది వెంకటరామంచపురం గ్రామం అండి. నాట్లు నాటి నెల 15 రోజులైంది. ఏదో వర్షం నీరుతో నాటాం. ఇంతవరకు కాలువ కోసం అని చెప్పి, నీళ్ళ కోసం అని చెప్పి రోజు తిరిగినా సరే అదిగిదిగా అంటున్నాను తప్ప ఇంతవరకు వదిలిపెట్టలేదు. నేను వెళ్ళాం, వదిలిపెట్టారండి. ఇప్పుడు కష్టపడేది సంవత్సరానికి 2 సార్లు బాగు చేస్తామండి. నిన్న 30 మందిని బాగు చేసామండి. ఈరోజు కూడా 30 మందిని బాగు చేసాం. సగం అవ్వలేదండి. కరువు పనులు చేశారు కానీ ఇంతవరకు ఆ పని పెట్టమంటే పెట్టలేదండి.
కరువు పనులు చేశారండి సార్. కరువు పనులు, ఈ రోడ్లు పుంతలు పనికిరాకుండా చేశారు. మనుషులను బళ్ళు వెళ్ళకోకుండా. ఎన్నాళ్ళు మందు బత్త వేసుకున్నా వచ్చేదండి సైకిల్ మీద. ఇప్పుడు మందు బత్త కాదు, మనిషి వస్తాకే దారి లేదండి. ఈ కాలువ పెట్టమని ఎన్ని చుట్లో చెప్పాం, కానీ కాలువ పని చేయలేదండి. మేము నిన్న 30 మంది, ఇవాళ 30 మంది అండి. అయినా ఇంకా రేపు పొద్దున్న 40 మందికి ఉంది. ఎండిపోతున్నాయి, నీళ్ళు లేక ఎండిపోతున్నాయి సార్. మాకు తగ్గడం అండి, బోర్లు లేక ఊడ్చుకున్నామండి. వాళ్ళకి వాన నెలకి ఊడ్చుకుని మళ్ళీ తళ్ళు పెట్టుకున్నాం. చేలు ఎండిపోతుకుంటే మోటార్లు ఉండేవాళ్ళు కూతి కాచి పెట్టుకుంటున్నారు. నీళ్ళు వస్తలేదు. పై వాళ్ళు తిరుగుతున్నారు కానీ నీరు రానిస్తలేదు. సగం నీళ్ళు వచ్చేటప్పటికి మాకు కడక రాకుండా కాలువట్ల దగ్గర గడిపోతున్నాయి. పేరంపేటలో పిటేషన్లు పెడుతున్నారు. కాలు కట్టేమంటున్నారు. అక్కడ కట్టేసేదానికి అక్కడ చేలు ఎండిపోతున్నాయి. అది మేము ఉండి లేక కూలి పనులు బతుకోవాలి, కూతి కాదు ఉంటే చేసుకున్నాం. దాన్ని బట్టి కాలువగొట్టలు నీళ్ళు రానిస్తే వెళ్తా దారి లేదు. కాలువగొట్టాలట ఏ మాపులైనా వెళ్ళి కట్టుకుంటా వద్దామన్నా దారి కింద పడిపోయేలా ఉన్నాం. గొట్లని నరికేసి గడ్డి మేట్లు కంపలో అన్ని కాలువగొట్ట మీద పెట్టుకుంటున్నారు. చీకడాటి 2 మడుతులు వెళ్ళాలంటే వెళ్ళలేము. మరి అది మా మీద దయ ఉంచి కాలు బాగు చేస్తామైనా, ఆ గొట్లు ఎడదీపెత్తమైనా దారి వెళ్ళేలాగా చేయండి మాకు. అది సంవత్సరానికి 350 రూపాయలు పన్ను కట్టించుకుంటున్నారు. మేము రెక్కల మీద ఉండి లేక చేలు ఎండిపోతున్నాయి. తర్వాత మీకు కట్టాలంటున్నారు. తప్పుతలేదు. మాకు కట్టార్థం ఎవరు దయించేది పని లేక. జంగారెడ్డిగూడెంలోని చింతల బజార్ సెంటర్లో కూలిపోయిన చింతవృక్షం భాగాన్ని ఎట్టకేలకు సంబంధిత శాఖాధికారులు తొలగించారు. ఈ నెల 19వ తేదీన సిటీ న్యూస్ ప్రసారం చేసిన బులెటిన్ కు అధికారులు స్పందించారు. వృధాగా ఉన్న వ్యర్థాలను తొలగించే పనులు చేపట్టారు. మిగిలిన చింతవృక్షం భాగాలను తరలించారు. దుర్వాసనలు వెదజల్లకుండా బ్లీచింగ్ చల్లారు. అదేవిధంగా గృహ నిర్మాణాలకు ఉపయోగించే వాటిని సైతం తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొన్ని రోజుల తరబడి చింతల బజార్లో ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.